అలాగే శర్మ గారు, డైలీ మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. సో ప్రధానంగా ఏ సమస్యలతో వస్తారు? అంటే ఇప్పుడు సంతానలేమి సమస్య అన్నారు, ఈ కాలంలో ఎక్కువ చూస్తున్నాం, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, గృహ రుణం, ఎలాంటి సమస్యలతో వస్తారు? వీటన్నిటికన్నా ముందు భార్యాభర్తల గొడవలు ఎక్కువ వస్తాయి. అవును, ఆర్థిక ఇబ్బందులకు ఏముంది, ఒక సంవత్సరం పాటు ఉద్యోగం దొరకకపోతే అటు ఇటు తిరుగుతారు, అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని బ్రతికేస్తారు, మళ్ళీ ఉద్యోగం రాగానే లోన్లు పెట్టుకుంటారు, క్లియర్ చేసేస్తారు. ఇప్పుడున్న బ్రతుకులన్నీ అలాగే అయిపోయాయి. ఎక్కువ భార్యాభర్తల సమస్యలు వస్తున్నాయమ్మా. ఒకప్పుడు భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు కొట్టుకునేవాళ్ళు కాదు, తిట్టుకునేవాళ్ళు కాదు, అసలు మనస్పర్ధలు అనేవి ఉండేవి కాదు. శర్మ గారు, ఇందాక మీరు చెప్పినట్టు భార్యాభర్తల మధ్య అసలు గొడవలు ఎందుకు వస్తుంది అంటారు ఈ కాలం? ఒకటమ్మా, ఒక 20 ఏళ్ల క్రితం చూస్తే అబ్బాయి వయసు కన్నా అమ్మాయి వయసు కనీసం 6 ఏళ్ళు 7 ఏళ్ళు తక్కువ ఉండాలి అని ఆలోచన ఉండేది. అలాగే చూసి చేసేవారు. ఈడు చూడంటే అదే ఈడు చూడంటే ఇద్దరు సమానంగా ఉండడం కాదు, ఒకరు పొట్టి ఒకరు పొడుగు ఉండడం కాదు. ఈడు జోడు అంటే కనీసం ఒక అబ్బాయి వయసు గాను అమ్మాయి వయసు 6 ఏళ్ళు 7 ఏళ్ళు తక్కువ ఉండాలి అని. అయితే ఈ తక్కువ ఉండేటప్పుడు ఏంటంటే వాడు ఒకవేళ చిరాకులో ఉండి లేకపోతే ఏదైనా కోపంలో ఉండి అమ్మాయికి ఒకటి కొట్టినా తిట్టినా ఏం చేసినా అమ్మాయి అనుకునేది నాకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు, ఏమరా అని పిలిచేది కాదు, ఒరే అని పిలిచేది కాదు, నువ్వు అని పిలిచేది కాదు, ఏమంటే అని పిలిచేది గౌరవంగా. ఇలా పిలిచేటప్పుడు వాడు కూడా ఆలోచించేవాడు, అయ్యో ఈరోజు అనవసరంగా కొట్టాను, నాకన్నా వయసులో చాలా చిన్నపిల్ల అని చెప్పి మళ్ళీ బయట నుంచి వచ్చాక ప్రేమగా దగ్గర తీసుకుంటాడు. ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఎప్పుడైతే భర్త మళ్ళీ ప్రేమగా దగ్గర తీసుకున్నాడో ఆటోమేటిక్గా అమ్మాయిలో ఉండే బాధ అంతా మర్చిపోతుంది, వాడికి దాసోహం అయిపోతుంది. అలాగే అమ్మాయి కూడా ఒకవేళ వాడు ఎంత కోపంలో తప్పు చేసినా ఈ అమ్మాయి కూడా ఎదిరించి చెప్పదు, ఎందుకంటే నాకన్నా వయసులో చాలా పెద్దవాడు, ఆలోచన అంటే ఆయనకుండే ఆలోచన కూడా నాకు ఉండదు, ఆయనకి ఏది తప్పో ఏది రైటో తెలుస్తుంది. ఒకవేళ ఆయన తప్పు చేశాడంటే దాని శిక్ష ఆయన అనుభవిస్తాడు కనుక మనం మౌనంగా ఉంటే బాగుండు అని ఎదురు తిరిగేది కాదు. అందుకు అప్పట్లో గొడవలు వచ్చేవి కాదు, వచ్చినా సర్దుకుపోయేవారు. ఇప్పుడు ఏంటంటే నాకన్నా అమ్మాయి 2 ఏళ్ళు పెద్దదైనా పర్వాలేదు, అలాగే నాకన్నా చిన్నవాడైనా పర్వాలేదు అబ్బాయి, ఇద్దరం సమాన వయసు ఉండాలి, ఇద్దరం సమానంగా కంపెనీలో పనిచేయాలి, ఇద్దరం సమానంగా లక్షలు సంపాదించాలి, పిల్లల్ని పట్టించుకోకూడదు. ఇవన్నీ ఎప్పుడైతే వచ్చాయో కనీసం వాళ్ళ వంట చేసుకోవడానికి కూడా వాళ్ళకి సమయం ఉండదండి. పనమ్మాయి వంట చేస్తే వీళ్ళు గబగబా 2 ముక్కలు తినేసి బయటికి పోతారు, ఇద్దరు 2 ఆఫీసులకు పోతారు, ఉదయం నుంచి రాత్రి దాకా వాళ్ళ దగ్గర పనిచేసి సాయంత్రం వచ్చిన తర్వాత అలసిపోతారు. ఇద్దరు మనసు మాట్లాడుకోవడానికి సమయం ఉండదు, పిల్లల్ని చూసుకోవడానికి సమయం ఉండదు, అసలు వీళ్ళను ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఒక సమయం ఉండదు. నువ్వు ఈ రోజుల్లో ఏంటంటే మీరు అనే పిలిచే స్థాయి నుంచి పోయి, ఏరా ఈరోజు నీకు కూరలు తెమ్మని నన్ను తీసుకొచ్చావా భర్తకి, తీసుకొచ్చాను రా, వాడొక ప్రేమగా, అదేదో గొప్ప అనుకుంటారు. దానివల్లే వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారనే విషయం వాళ్ళకి తెలియదు. అంటే వీళ్ళకి ఆ విధమైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి పేరెంట్స్ కూడా లేరు. ఒకప్పుడు పిల్లల తాలూకు జీవితం పేరెంట్స్ చేతిలో ఉండేది, ఇప్పుడు పేరెంట్స్ తాలూకు జీవితం పిల్లల మాట వినకపోతే పేరెంట్స్ని కూడా ఎక్కడ గెంటేస్తారో అనేటువంటి బెంగతో పేరెంట్స్ బతుకుతున్నారు. లేకపోతే మాట వినకుండా ఇది ఎవరితో పోతుందో లేకపోతే వీడు ఎవరితో పోతున్నాడు అనేటువంటి బెంగతో వీళ్ళు బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి అంత అవకాశం ఇచ్చామో పిల్లల చేతుల్లో కూడా తాపులు కాసేటువంటి తల్లిదండ్రులు ఈరోజు నేను చూస్తున్నాను సమాజంలో. పిల్లలు వచ్చి తండ్రిని కొట్టేవాళ్ళు ఉన్నారు, పిల్లలు వచ్చి తల్లిని కొట్టేవాళ్ళు ఉన్నారు. నువ్వు నాకు చెప్పేది ఏంటి, నాకున్నంత అనుభవం నీకుందా? వాళ్ళకున్న అనుభవంలో నీకేముంది? అసలు వాళ్ళు చదువు చెప్పిస్తేనే నువ్వు చదువుకున్నావు, నీకు చదువు ఉంటేమో కానీ నీకు సంస్కారం లేదు. అటువంటి సంస్కారం కానీ విజ్ఞత కానీ మీ తల్లిదండ్రుల దగ్గర చాలా వరకు ఉంటుంది కనుక వాళ్ళని కూడా కొంచెం గౌరవించి వాళ్ళ యొక్క సలహాలు అవి తీసుకొని ముందుకు వెళితే సంసారిక జీవితంలో కొంచెం మనస్పర్ధలైనటువంటి ఉండవు. అంటే మొత్తానికి అబ్బాయి వయసు ఎక్కువగా ఉండి అమ్మాయి వయసు తక్కువగా ఉండాలంటారు. మొత్తానికనే కాదమ్మా, ఒకప్పుడు చూసుకుంటే పూర్వ రోజుల్లో బాల్య వివాహాలు జరిగేవి, అప్పుడు అసలు గొడవలే ఉండేవి కాదు. తర్వాత చట్టాలు రూపకల్పన చేసిన తర్వాత భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మనం ఒక ఇన్ని సంవత్సరాలు అయితేనే వివాహం చేయాలి అని పెట్టుకున్నాం, అంటే మేజర్ అయిన తర్వాతనే. కనీసం అప్పుడైనా అమ్మాయికి అబ్బాయికి వయసు వ్యత్యాసం కనుక ఉన్నట్లయితే ఒకరి మీద ఒకరికి గౌరవం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది లేకుండా సమానత్వం, ఇప్పుడు సమానత్వం కోరుకునేటప్పుడు కూడా నేను చాలామంది చెప్తుంటాను, ఇది ఒకసారి మీటింగ్లో చెప్పినప్పుడు కూడా మహిళలు మా మీద దాడులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే మన చట్టసభల్లో వాటిలో జ్యోతిషపరంగా పక్కన పెడితే వాటిలో కూడా చాలామంది మహిళలు మాకు 50% రిజర్వేషన్ కావాలంటుంటారు. కానీ ఎప్పుడైనా వాళ్ళకి వచ్చేది 35 రిజర్వేషన్ అయితేనే 50తో సమానం అనమాట. ఎందుకు అని అంటే వాళ్ళకు వచ్చేటువంటిది ఒక మగవాడు తిరగగలుగుతాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, తింటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఒక ఆడది పవిత్రమైనటువంటి జన్మ, ఎంత సమానత్వాన్ని కోరుకున్నా అటువంటి పనులు చేయలేదు ఆడదనమాట. కనుక అటువంటి ఆడవాళ్ళని గౌరవించి మగవాళ్ళు వెళ్ళాలి. మగవాళ్ళు చేసేటువంటి అవసరాలను ఒకవేళ మగవాడు తప్పుదారి పడుతున్నాడు అంటే వాళ్ళని మందలించగలిగేటువంటి శక్తి ఆడదానికి ఉండాలి. ఇలా ఇద్దరికీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ సంసారిక జీవితం అనేటువంటిది సక్రమంగా వెళ్తుంది. లేదు అంటే పట్టాలు తప్పిన ట్రైన్ లాగా దారి తప్పిపోతుంది అనమాట. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.